రాక్షసి పాలన నడుస్తుంది. ప్రతిరోజు నియంత్రము రాష్ట్రంలో ఏదో ఒక చట్ట వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద ఎప్పుడు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. దీనిపైన మేము నిరసన తెలిపేదానికి ఎస్పీ గారికి మేము 9వ తారీఖే మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. కనీసము ఈ మెయిల్ పెడితే మేము ఎప్పుడు పెట్టినా కూడా దీనికి జవాబు కూడా లేదు. లోకల్ పోలీసులు వస్తారు, మీరు 5 గంటలకు 4 గంటలకు వస్తారు, మేము పండుకుంటే లేపి మీరు ప్రోగ్రామ్ చేసేదానికి వీలు లేదు అంటారు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఎక్కడున్నాము కూడా మనకు అర్థం కావడం లే. ప్రతిసారి కూడా ఇన్ని రోజులు అవుతుంది. ఇంకా లాస్ట్కు మాట్లాడితే మీరు కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్తే మేము కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొచ్చుకుని రావడం కూడా జరిగింది. వాళ్ళు మాకు ఈ పర్మిషన్ దాంట్లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి 24 గంటల ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వాళ్ళకి సహకరించాలా, ర్యాలీలకు కానీ ఇంకోటి కానీ అని చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా నేను అడిగినప్పుడల్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడున్నదో చెప్తే వాళ్ళు సరిపోతుంది. 9వ తేదీ అంటే ఈ రోజుకు 4 రోజులు అయింది, 3 రోజులు అయింది. 3 రోజుల నుండి కూడా అప్పటి నుండి చెప్పరు. తెల్లారుజామున 5 గంటలకు వచ్చేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేది. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రొవోకేట్ చేస్తే వీళ్ళు మా దగ్గరకు వచ్చేది చెప్పేది. ప్రొవోకేట్ చేస్తే మా దగ్గరకు వచ్చేది ఈ విషయాలు చెప్పేది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది మాతో కానీ మా పార్టీ సానుభూతి పరులతో వచ్చేది కాదు. అధికార పార్టీలోని వాళ్ళతోనే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళని కట్టడి చేయకోకుండా వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు లాస్ట్ డేట్ వేసుకొని పర్మిషన్లు ఇస్తూ మోటార్ ర్యాలీలు ఇస్తూ ఎవరి ఇంటి మీద కంటే వాళ్ళ ఇంటి మీదకి పంపిస్తూ పోలీసుల సమక్షంలో, ఒకరి సమక్షంలో కాదు, వాళ్ళు స్వతంత్రంగా వచ్చి దాడులు చేయడం ఇంకోటి కాదు, పోలీసు అధికారుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయ్యా ఎట్లన్నా పోనీలే, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను కొడితే కొట్టిరి, కనీసం తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలన్నా నిలబెట్టండి. ఈ బంగ్యాకు, మంగపత్తు, మట్టక దీనిపైన అరికట్టండి అని ఎన్నోసార్లు నేను మేలు పెట్టడం కానీ అధికారులకు చెప్పడం కానీ జరుగుతుంది. ప్రతిసారి ఏం చేస్తారంటే వీళ్ళు దినాన్ని చెప్పేదే కదా అనుకుంటారు. ఇలా గ్రీవెన్స్లలో కూడా జరుగుతుంది. ఎవడో ఒరిస్సా నుండి 18 కేజీలు బంగాకు తెచ్చి ఒక లాడ్జ్లో పెడితే కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. వాళ్ళని ఏమనుకోకుండా వాళ్ళని రిమాండ్కి పెట్టడం కూడా జరిగింది. 10 కేజీలు పెట్టి రైల్వే స్టేషన్లో దొరికినాడని పెట్టడం కూడా జరిగింది. లాడ్జ్లో దొరికితే రైల్వే స్టేషన్ ఏమన్నా అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు బంగాకు వ్యాపారం ఏమన్నా చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎవరితోన్నా చేయిస్తారా? ఇది స్పష్టంగా చెప్పాలా. మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకుంటాన్నా కూడా దానిపైన కనీసం వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే ఆ పూటకు జిల్లా అధికారులు దాటేయడం జరుగుతుంది. ఇది చాలా శోచనీయం. అందరూ ఏమనుకుంటారంటే జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమంటే జిల్లాలోకి వస్తే జిల్లా అధికారికి మేము చెప్పుకుంటే మా బాధలు తీర్చారు అనుకుంటారు. కానీ ఈడ జిల్లా అధికారికి చెప్పినా కూడా సమస్యలు తీరడం లేదు, సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్లకు పోయినా కూడా సమస్యలు తీరడం లేదు. నిత్యం సమీపంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో నిత్యం పంచాయతీలు మటక, మంగపత్తు, బంగ్యాకు, సివిల్ పంచాయతీలు చేసేటప్పుడు బంగ్యాకు పట్లం టేబుల్ మీద పెట్టి చేస్తున్నారు. కొంతమంది అధికారులు అయితే బడితెగించినారు. వాళ్ళు మీరు 2.0కు భయపడరు, 4.0కు భయపడరు. ఏమన్నా కార్యకర్తలు భయపడతారేం కానీ వీళ్ళు భయపడే ఆలోచన కూడా లేదు. చట్ట పరిధిలో ఉండేటి కూడా వాళ్ళు చేయరు. చట్ట పరిధి లేని ఏదన్నా కానీ పై అధికారికి చెప్పినా లాభం లేదు. ఇంకా చెప్పుకుంటే మేము పోయి చేసి ప్రవాహడికి చెప్పుకోవాలా, అయ్యా మేము ఇక్కడ ఉన్నాము,
మా మీద దాడులు జరుగుతున్నా కూడా మీ వాళ్ళు కేసులు కూడా కట్టడంలే, మేమే కేసులు కట్టకోకుండా దెబ్బలు తగిలిన వాళ్ళు మేమే హాస్పిటల్ చూపించుకొని కేసులు పెట్టేది కూడా అనుకున్నాం. ఎంత అరాచకం అంటే పద్దం లేసి అరాచకం. ఒక్కసారి ఎవరన్నా కానీ చూడమను, ఎవరిని టెస్ట్ చేసినా కూడా బంగాకు తాగినట్టు వస్తుంది. కేసులు కూడా పెట్టరు. నిత్యం పేపర్లో వస్తున్నాయి. ఇవాళ సాక్షిలో వచ్చే ఏందో జగన్మోహన్ రెడ్డి పేపరు అని చెప్తారు. మళ్ళీ చంద్రబాబు పేపర్లలోనే వస్తుంది, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. మళ్ళీ దీనికి ఎవరు చేస్తున్నారు అంటే చంద్రబాబు రాజుతున్నాడా అక్కడ ఉండే అధికారుల మీద? కనీసం ఆలోచన చేయాల. జిల్లాలో ఏం జరుగుతుంది, ఏం కథ అని. పక్క జిల్లాలు చూస్తే కాంట్రాక్టర్ మటర్లు కూడా కొట్టుకుంటారు కొంతమంది. పల్నాడులో చూస్తే పోలీస్ అధికారులు, ఈడ కూడా కొంతమంది అదే జరిగింది. ఈ రోజు నన్ను ఇక్కడ ఎత్తినారు, ఊరు బయటకు వచ్చినారు, వెనకాల వస్తారులే అనుకున్నాము. వాళ్ళ పోలీస్ జీప్లో అంటే మా జీప్లోకి ఎక్కించినారు, వెనకాల మాయమైనారు. మేము వస్తారు అని చూసి నేను బుక్రాజు దగ్గర నిలబెడితే ఏ పోలీస్ అధికారి కూడా లేదు. ఆడపోయి ప్రభాకర్ని మా ఇంటి దగ్గర సమీపంలో 100 మీటర్ల సమీపంలో కూర్చోబెట్టి కుర్చీ చేస్తాను. అతను తీసుకుండేది మోటార్ సైకిల్ ర్యాలీకి నడుచుకుంటూ వచ్చి నేను ఆ ఇంటి మీద దాడి చేస్తా, ఆ ఇంట్లోకి పోతా అని చెప్తాడంట. అయ్యా నువ్వు నా ఇంట్లోకి పో, ఇంకోసాటికి పో, నేను భయపడేవాని కాదు. నీకు స్వతంత్రం ఇచ్చిన నా ఇల్లు కావాలంటే పగలగొట్టుకో, ఏమన్నా చేసుకో, నా ఇంట్లో సొమ్ము ఏదన్నా ఉంటే తీసుకొని పో, నేను భయపడేవాడిని కాదు. జగనన్న ఆశీస్సులు ఉండేంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా. కానీ చట్టం నుండి ఎవడు తప్పించుకోలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. చట్ట పరిధిలో ఉండేటువంటి ఎవడు ఎక్కడా కూడా ఎవడు కూడా తప్పించుకోలేరు. ఇది మటుకు నేను చెప్పేది అక్షరాల నిజం. ఇదే ప్రభుత్వాలు, ఇదే అధికారులు, ఇదే ఉంటుంది అనుకోవడం చాలా తప్పు. ఈ ప్రభుత్వం వచ్చినాక అధికారులు మేము ఉద్యోగం చేస్తున్నాము, మేము స్వతంత్రంగా అనే దానికన్నా అధికార పార్టీ కన్సల్లోనే మేము నడుస్తున్నాము అంటారు. ఇది ఎంత నీచమైన సంస్కృతో ఒకసారి ఆలోచించండి. ప్రతిసారి నేను ఆయనకు వినియోగించుకోవడం జరిగింది, మేలు పెట్టినా దీనికి జవాబు కూడా లేదు. ప్రతిసారి నన్ను అరెస్ట్ చేస్తారు అక్కడ ఉండే పోలీసులు. నేను చెప్పిన కొంతమంది అధికారులతో నాకు ప్రాణ హాని గుడుకుంది, వీళ్ళు జేసీ కుటుంబంతో లాలూచిబడేని. అంతెందుకు ఈ మధ్య కాలంలో బైండోర్లు ఎక్కువ చేస్తారు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని. టీడీపీ వాళ్ళని చేయండి అంటే ఎవరన్నా కానీ తెలంగాణ వాళ్ళని తీసుకొని 4 చేస్తారు. మిడ్ నైట్ మా మాజీ కౌన్సిలర్ బాబు బైండోర్లో మిడ్ నైట్ వచ్చి మా ఇంటి వెనకలనే మాజీ కౌన్సిలర్ ఉంటే స్టేషన్కి తీసుకుపోయి గంట సేపు కూర్చొని సంతకాలు పెట్టి పంపించిన. అంటే మధ్యలో అక్కడ ఉండేటువంటి ఆ స్టేషన్ ఆఫీసరో లేకపోతే ఇంకోరో వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ రోజు వర్కౌట్ కాలేదేమో అతను చంపలే. అంటే స్టేషన్ ఆఫీసర్లు కూడా కాంట్రాక్ట్ మటర్లు చేసే స్థాయికి వచ్చినారంటే పోలీసు వాళ్ళు ఏ స్థాయిలో ఉందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కాదు, పదే ప్రతిసారి కూడా నాకు ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ప్రోగ్రాం కూడా నేను చేయనీరు కూడా. ప్రతిసారి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే నేను హైకోర్టు పోయి తీసుకొచ్చినాయా, హైకోర్టుకు పోయి తీసుకొచ్చిన. మీరు పోయి కోర్టుకు ఏదన్నా పోయి తెచ్చుకో.